సాయి కృష్ణ తల్లి రివర్స్ న్యాయ విచారణ తప్పేలేదు. మరొక ఇద్దరు పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఎపిసోడ్ అసలు ఎప్పుడు ఎండ్ అవుతుంది, అసలు ఆ బాడీ ఉందా లేదా, దాన్ని ఖననం చేశారా లేకపోతే వేరే రకంగా ఏమన్నా చేశారా, ఎందుకు సిఐ చెప్పట్లేదు, సిఐ తెలియకుండా జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఎవరైనా ఎందుకు చెప్పట్లేదు? 2-3 కారణాలు. ఒకటి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం. రెండవది, వాళ్ళ మీద ఒత్తిడి. ఇప్పుడు ఖచ్చితంగా అందరికీ తెలుసు, ఒకరో ఇద్దరో చేసే పని కాదు ఇది, చాలా భారీ ఎత్తున జరిగి ఉండాలి. రెండవది, అసలు ఒక దేహాన్నే మాయం చేయాలంటే ఆ క్యాండిడేట్ ఉండకూడదు అని భావించే వాళ్ళు చాలా మంది ఉండాలి. సో వాళ్ళకు ఇతనికి లింకులు ఉండాలి. వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ లేకపోతే ఆ సిఐ లేకపోతే ఎవరైతే వీళ్ళతో కూడా సంబంధాలు ఉండాలి. ఎన్ని రోజులైనా కానీ ప్రభుత్వం ఎందుకు టైట్ క్లిప్డ్గా ఉంది, పెదవి మెదపడం లేదు ఎందుకని? అధికారికమైన ప్రకటన, సంపూర్ణమైన సమగ్రమైన ప్రకటన ఒక్కటైనా వచ్చిందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కోర్టులో చెప్పడము, చిట్టేయడము, ఈ 2 సిఐ సస్పెన్షన్ ఇవి తప్ప ఇంతవరకు ప్రభుత్వ పక్షాన దశల వారీగా ఇలా ఉంది అలా ఉందని పోలీస్ శాఖ మాట్లాడుతూ, నిజానికి హోంమంత్రి అనిత గారు చాలా యాక్టివ్ కదా, మీడియాతో వెరీ ఇంటరాక్టివ్గా ఉంటారు. ఆమె ఎందుకు మాట్లాడలేదు తెలియదు వాస్తవానికి. ముఖ్యమంత్రి అంటే రోజు రాలేరు, ఆయన శాంతి భద్రతలు చూసినారని అనుకుంటే ఈయన వచ్చి చెప్పాలి కదా, ఎందుకు చెప్పడం లేదు? కాబట్టి నిగూఢమైన నిశ్శబ్దం వెనుక పెద్ద రహస్యం దాగుంది. దేన్నో బయటికి తీయడం కంటే బయటికి రాకుండా చేయడం మీదనే ఎక్కువగా ప్రయత్నం జరుగుతుంది అనేది చాలా చాలా స్పష్టమవుతుంది. ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ అనండి, మలుపనండి వర్మ. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని తల్లిని పిలిచి మాట్లాడారు, మంచిది. ఆమె బయటకు వచ్చి ఆయనతో మాట్లాడాను, ఆయనకు న్యాయం చేయాలని నేను కోరుకున్నాను, ఆయన చెప్పారు న్యాయం జరుగుతుంది నమ్మకం ఉందని. ఆమెమో నేను చెప్పాలనుకున్నాను చెప్పానంది. ఆమె తమ్ముడు, ఆయన ఒక తమ్ముడు, ఆయనేమో మాకు న్యాయం జరుగుతుంది ఇదే కోరుకుంటామని ఆయన చెప్పాడు. కానీ ఇప్పుడు ఆమె తల్లిగారైన గాది విజయలక్ష్మి సిట్ వల్ల పరిష్కారం కాదు, న్యాయ విచారణకు ఆదేశించండి అని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదేమి తెలియజేస్తుంది? ఇప్పుడు మొదటి రోజు ఈ సమస్య మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కౌంటర్స్ ప్రభుత్వం నుంచి ఏమొచ్చాయి? తల్లే స్వయంగా వచ్చి ముఖ్యమంత్రిని కలిసి సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత ఎందుకు రాజకీయంగా మాట్లాడతారు, దీన్ని పెంచకండి, ఈ పద్ధతిలో ఉన్నారు. ఇప్పుడు తల్లికి ఆమెకేమి నమ్మకం కలగలేదు. ముఖ్యమంత్రిని కలిశాక ఈ 4-5 రోజుల పరిణామాలు జరుగుతున్నాయి చూశాక ఎంతసేపటి సిఐ నాగరాజ్ అని తప్ప ఇంకో పేరు రావట్లేదు. కాబట్టి ఆమె ఖచ్చితంగా విశ్వసించట్లేదు, ఇది మార్గం కాదు, న్యాయ విచారణకు ఆదేశించండి అని కోర్టును కోరుతూ ఉన్నారు. 2 చోట్ల 2 రకాల పిటిషన్లు వేశారు ఆమె. ఇది నిజంగా చాలా ప్రభుత్వానికి షాక్. మేనేజ్ చేశాము లేకపోతే ఒక విధంగా వాళ్ళని సంతృప్తి పరిచి సర్దుబాటు చేశామన్నది ఇక్కడ సర్దుబాటు కాలేదు. తల్లి స్వయంగా వచ్చేసి మీరు న్యాయ విచారణ కోరుతున్నారు. నేను చెప్పాలంటే ఈరోజు నేను వెతుకుతుంటే న్యాయ విచారణ కోరుతున్న అంశాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కువగా చెప్పట్లా. వాళ్ళు సిబిఐ విచారణ కోరుతున్నారు. కాబట్టి న్యాయ విచారణ అన్న దాన్ని వాళ్ళు పెద్దగా బలపరచరు. కానీ చాలా ప్రజా సంఘాలు, వామపక్షాలు ఇవన్నీ న్యాయ విచారణ కోరాయి. మామూలుగా ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఇవి వచ్చినప్పుడు అదే చేయాల్సి ఉంటుంది కదా. మరి ప్రభుత్వం న్యాయ విచారణకు ఎందుకు సంకోచిస్తుంది? ఇంకో విషయం కూడా అర్థమవుతుంది కదా. న్యాయ విచారణ అనేది నొక్కి చెప్పడానికి ఏంటి, మీరు సిట్ వేసి కోర్టులో పెట్టి రిమాండ్ తీసుకొని ఇన్ని చేసిన తర్వాత కూడా ఒక్క అక్షరం కూడా అతను చెప్పడం లేదు, ఎవరెవరు తనతో ఉన్నారనేది చెప్పడం లేదని మీరే చెప్తున్నారు. కాబట్టి మామూలు పద్ధతుల్లో ఈ కేసులో నిజాలు బయటికి రావడం లేదు, రావు అన్న అంశం ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది కదా. మరి ఇంకా బయటికి తీయడానికి, వెలికి తీయడానికి ఈ విచారణ పరిధిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి ఎందుకు ప్రభుత్వం న్యాయ విచారణకు ఎందుకు వెనుకడుగు వేస్తుంది? అసలు ఈ విషయం మీద ఎందుకు స్పందించకుండా చాలా టైట్ లిప్డ్గా నిగూఢమైన నిశ్శబ్దం పాటిస్తూ ఉంది? అంటే ఇవి ఇంకా సందేహాలు పెంచుతున్నాయి ప్రభుత్వం యొక్క. ఒకటేమో తల్లిగారు ఇలా అడగడం ప్రభుత్వానికి షాక్ అయితే, ప్రభుత్వం వీటి మీద స్పందించకుండా ఇలాగే ఉండటం ఇక మీరు అన్నదే. ఇంకో 3 పేర్లు ఇప్పుడు అదనంగా బయటకు వచ్చాయి. సురేష్ అనే ఒక వ్యక్తి సహకరించాడు బాడీ మాయం చేయటం వీటన్నిటిలో అని ఆయన పేరు ఒకటి వచ్చింది. అలాగే నాని అని, అశోక్ అని ఒక కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఆయనతో ఉన్నారు. వాళ్ళని అయితే ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పటికైతే వాళ్ళని సాక్షులుగానే విచారిస్తున్నారు. కానీ నెమ్మదిగా కొన్ని ఆధారాలు దొరికిన తర్వాత వాళ్ళని కూడా
నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది, అప్పుడు మొత్తం 4-5 అవుతారు అని చెప్తున్నారు. మరి ఇంత కష్టపడి చేసే బదులు మీరు న్యాయ విచారణకు ఆదేశిస్తే మీకు చాలా వస్తాయి కదా. ఈ పేర్లే బయటకు వచ్చాయి. ఇందులో ఒకరు సివిలియన్, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చాలా సివిలియన్ అన్నప్పుడు దాని ఫ్రేమ్ పెరిగిపోతుంది. కాబట్టి నిజంగా దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ టు డీజీపీ సైలెన్స్. డీజీపీ ఎందుకు ఇంత నిశ్శబ్దం పాటిస్తున్నారు, కమిషనర్ గారు ఎందుకు నిశ్శబ్దం పాటిస్తున్నారు, హోంమంత్రి గారు ఎందుకు ఈ వ్యవహారానికి దూరంగా ఉంటున్నారు. ఆఖరికి ముఖ్యమంత్రి కూడా నిన్న జొన్నగిరి సభలో రాజకీయ వ్యాఖ్యానం చేయడం తప్ప పాలనాపరమైన వ్యాఖ్యానం ఏం చేయలేదు. కాబట్టి దీన్ని గనక ఇంకా కప్పిపుచ్చాలనే కొద్దీ ఇంకా పెరగడమే కానీ ఇది తగ్గేటటువంటి అవకాశం ఉండదు. ఇది ఏదో గుప్పిట్లో పెట్టిన కొద్దీ అది ఇంకా వ్యాపించినట్టుగా అవుతుంది. రెండో సందేహాలు పెరుగుతున్నాయి. మిగిలిన వాటి మీద సమాధానాలు ఇప్పటికి ఇవ్వట్లే. ఇప్పుడు ఆ గంగమ్మ అనే ఆమె మృతి మీద మీరు చెప్పండి అని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం కానీ, ఇంకా ఇంకో కేసులో కానీ, మొత్తం 3 కేసులు ఇప్పుడు ఈ క్రాంతి అనే ఆయన్ను పాలకపాటి ఎమ్మెల్యే అశోక్ ఆయన వెళ్ళి శ్రీనివాస్ కొలికపూడి వెళ్ళి పరామర్శించి మా ముఖ్యమంత్రి న్యాయం చేస్తారు అని చెప్పారు. ఇంతవరకు లేదు. అంటే ఇప్పుడు తల్లిగారి పరిస్థితి ఇలా అయింది, ఇట్లా అయింది. కాబట్టి ఏ శక్తులు దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమయంలో ఇప్పుడు మళ్ళీ దీన్ని విజయవాడలో రొటీన్గా రెగ్యులర్గా ఉండే వివాదాల కిందకి మార్చే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి. వీళ్ళు తెలుగుదేశం, వైసీపీ స్థానిక నాయకులు మీడియా గోష్ఠులు పెట్టుకొని ఒకరినొకరు అనుకోవడం మనం గమనిస్తున్నాం. ఈ క్రమంలో దేవినేని అవినాష్ నెహ్రూ ఈ పేర్లు కూడా నిన్న మళ్ళీ మనకు వినిపిస్తున్నాయి. రాష్ట్రమంతా ఇది ఒక సమస్యగా కూడా మారుతుంది. కాబట్టి తొందరగా ఇప్పుడు కొన్ని పేర్లు బయట పెట్టక తప్పలేదు. న్యాయ విచారణ డిమాండ్ రాకుండా ఆపలేకపోయారు. ఇలాంటప్పుడు భేషజాలకు పోవడం కంటే త్వరితంగా ఒకటి అధికారికమైన సమగ్రమైన పారదర్శకమైన ప్రకటన చేయాలి. రెండవది న్యాయ విచారణకు ఆదేశించాలి. మూడవది తల్లి అడుగుతున్నారు ఫుటేజ్ ఇప్పించండి. అసలు ఎక్కడ ఉంది, అసలు లేదు. బ్యాక్లాగ్ ఉండాలి కదా. బ్యాగ్ ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడుతున్నాం అంటే డెఫినెట్గా అక్కడ ఉంటుంది కదా. సో దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు, మరి అక్కడ దొరకడం లేదా? తీసుకోవటం లేదంటారా, బయట పెట్టలేదంటారా? ఏది రెండు ప్రశ్నలే. డెఫినెట్ గా తీసుకొని కూడా అందులో అనుకూలంగా లేదు కాబట్టి బయట పెట్టట్లేదు. అది బయట పెడితే మరింతగా ఎవరాలి నిరసన జ్వాలలు ఇంకా పెరుగుతాయి, కొంపలు అంటుకుపోతాయి అనే దానివల్ల చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కావచ్చు. మొత్తం మీద ప్రభుత్వం ఇరకాటంలో ఉంది, ఇంకా అందులో సందేహం ఏం లేదు. ప్రభుత్వము అంతకు మించి పోలీస్ శాఖ ఇరకాటంలో ఉంది. పోలీసులను ప్రభుత్వాలు సామాన్యంగా పోలీసుల విషయంలో ఏదైనా చేస్తే వాళ్ళ సహకారము అన్ని సందర్భాల్లో వాళ్ళ మీదే ఆధారపడాలి ఏ చేయాలన్నా. కాబట్టి మాట్లాడలేదేమో అనిపిస్తుంది. కానీ ఇదేమి సంకేతాలు మటుకు చాలా తప్పు సంకేతాలు, రాజకీయంగా లేకపోతే సామాజికంగా కులాల మధ్య వచ్చిన వివాదాల పరంగా, మూడవది పోలీస్ శాఖ పరంగా, నాలుగవది శాంతి భద్రతల పరంగా, ఐదవది విజయవాడ పరిసరాల్లో లేకపోతే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా అక్కడ ఉన్న ఆ వాతావరణం ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు. ఇది ఎంత తొందరగా పద్ధతి ప్రకారం ముగిస్తే అంత మంచిది. ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే కోర్టు మొట్టికాయలు వేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కోర్టులో ఒక్క దశలో కూడా ప్రభుత్వానికి లేదా పోలీసులకు అనుకూలమైన ఒకటి కూడా రాలేదు. సిట్టునప్పుడు ఎందుకు సందేహిస్తారు అని ప్రభుత్వ న్యాయవాది అనడమే కానీ కోర్టు ఏమో ఆ వాదనను బలపరచలేదు. ఇది విచారకరం. ఇది ఇలాగే కొనసాగటం. సార్ ఎన్డీఏలో టీడీపీ తేడానా, వైసీపీ ప్రచారం ఏంటి? ఇది నేను మన ఛానల్తో పాటు ఇంకా 2-3 చోట్ల చూశాను. ఇప్పుడు మొన్న